అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు V4 Basics AI న్యూస్. ఈ వారం కూడా మీకోసం మళ్ళీ సరికొత్త AI న్యూస్ అక్రాస్ ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్ అండ్ కెరియర్ సెగ్మెంట్స్లో తీసుకొచ్చాను. సో ఈ వారం కూడా మీరు మళ్ళీ వీడియో నచ్చితే షేర్ చేసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. కమింగ్ టు ద ఇంటర్నేషనల్ న్యూస్, పాలో ఆల్టో నెట్వర్క్స్ అండ్ సైబరార్క్ రెండు కూడా ఐటీ ఇండస్ట్రీలో బాగా ఫేమస్ కంపెనీస్. ఇన్ఫ్యాక్ట్ చాలా మటుకు ఐటీ కంపెనీస్లో VPN కోసం ఈ సైబరార్క్ని వాడుతూ ఉంటారు. సో న్యూస్ ఏంటంటే ఈ AI సెంట్రిక్ సైబర్ సెక్యూరిటీకి గ్లోబల్గానే మంచి పుష్ వచ్చింది. అండ్ దాంట్లో భాగంగానే ఈ పాలో ఆల్టో నెట్వర్క్స్ సైబర్ ఆర్క్ కంపెనీని $25 బిలియన్ అక్వైర్ చేసుకుంది. అండ్ గ్లోబల్గా ఈ ఆబ్వియస్లీ సైబర్ సెక్యూరిటీలో ఈ AI సెగ్మెంట్కి ఒక మంచి బూమ్ ఉంది, పుష్ అని చెప్పి అందరూ భావిస్తున్నారు. సర్కార్ వారి పాట 10,000 కోట్లు. యుఎస్లో ఎన్విడియా H20 AI చిప్స్ ఏవైతే ఉన్నాయో చైనాకి ఎక్స్పోర్ట్కి అప్పట్లో బ్యాన్ పెట్టారు కదా, ఆ బ్యాన్ని లిఫ్ట్ చేస్తారు. సో ఎక్స్పోర్ట్ మళ్ళీ స్టార్ట్ అయింది. దీని మీద ఇట్స్ కంప్లీట్ డివైడ్. కొంతమంది బాండ్ ఇలా జరగాలి, లైక్ ఎక్స్పోర్ట్స్ ఉండాలంటున్నారు. కొంతమంది ఏమో ఈ సప్లై కంట్రోల్ ఇన్ AI హార్డ్వేర్ స్పెసిఫిక్లీ కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉండాలి అని చెప్పి భావిస్తున్నారు. బట్ యా ఎన్ని రోజులు ఉంటుందో ఉండదో చూడాలి. ఇదే విషయం మీద మరోపక్క చైనాలో కూడా ఇట్స్ డిఫరెంట్ టాపిక్ అనమాట. సో చైనీస్ స్టేట్ మీడియా పీపుల్స్ డైలీ ఏమంటుందంటే ఈ ఎన్విడియా వాళ్ళు కన్విన్సింగ్ సాలిడ్ సెక్యూరిటీ ప్రూఫ్స్ని ప్రొవైడ్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తుంది. తెలిసిందే కదా, దర్ ఇస్ లాట్ ఆఫ్ బజ్ అరౌండ్ దిస్, అంటే లిఫ్టింగ్, బ్యాన్లు, అన్ని డిఫరెంట్ థింగ్స్ కదా. ఎందుకంటే వాళ్ళ భయం ఏంటంటే ఈ షిప్ చేసిన H20 AI చిప్స్లో ఎక్కడైనా వాళ్ళు బ్యాక్డోర్స్ పంపించి, అంటే బ్యాక్డోర్స్ని పెట్టి పంపించారా, వీళ్ళ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ని వాళ్ళు ట్రాక్ చేస్తారా అనే ఉద్దేశంతో వీళ్ళు ఈ ప్రూఫ్స్ అడుగుతున్నారు. బట్ యా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిస్కషన్ ఆన్ బోత్ సైడ్స్. నేను నమ్మను, మీరు కూడా నమ్మకండి. ప్రూఫ్లు ఉంటే గానీ దేని నమ్మను. సో ఐ థింక్ 2-3 వీడియోస్ ముందు డిస్కస్ చేశాం కదా, యూరోపియన్ యూనియన్ వల్ల AI కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ దాని మీద డిస్కషన్ సైన్స్ పెడుతున్నారు అని చెప్పి. సో ఫార్మల్గా గూగుల్ సైన్ పెట్టింది. సో అలాంగ్ విత్ అలైన్మెంట్ ఫ్రమ్ అదర్ కంపెనీస్ టు మెటా. ఇంకా తెలిసింది కదా అప్పట్లో వద్దని చెప్పింది. బట్ ఈవెన్ విత్ ఆల్ ఆఫ్ దాట్ గూగుల్ హ్యాస్ ఫార్మలీ సైన్డ్ ద EU's AI కోడ్ ఆఫ్ ప్రాక్టీస్. స్కేల్ AI అండ్ డేటా సెంటర్ ఎక్స్పాన్షన్ మీద మెటా వాళ్ళు అరౌండ్ $14.3 బిలియన్ ఖర్చు పెట్టినప్పటికీ వాళ్ళ గ్రోత్ Q2లో స్లో అయిందంట. దీనివల్ల మీకు అదే వాళ్ళ ఆ రిపోర్ట్స్ ద్వారా తెలిసింది. అండ్ దీనివల్ల ఆబ్వియస్లీ గ్రోత్ స్లో అవుతే ఏముంది, స్టాక్స్ అవన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో దీన్ని బేస్ చేసుకుని అనలిస్టులు వాళ్ళ షార్ట్ టర్మ్ ROI ప్లాన్ ఏంటి, ఈ హైపర్ ఆబ్వియస్లీ మనకి ఇప్పుడు AI ఇండస్ట్రీ ఎలా ఉందంటే తెలుసుకుని మీకు ఇట్స్ సూపర్ ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీవేర్. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఈ కంపెనీలో వాళ్ళు తీసుకుని వీళ్ళు తీసుకుని లాట్ ఆఫ్ థింగ్స్, రైట్? సో ఈ సిచ్యువేషన్లో Q2లో స్లో అయింది కాబట్టి అనలిస్ట్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద షార్ట్ టర్మ్ ROI ఆఫ్ ఇట్. కమింగ్ టు ద నేషనల్ న్యూస్, ఇటీవల లక్నోలో జరిగిన IIT సెషన్లో ఇండియా సెక్యూర్డ్ సెకండ్ పొజిషన్ ఇన్ గ్లోబల్ జనరేటివ్ AI ఇంప్లిమెంటేషన్. ఇందులోనే హైలైట్ అయిన ఇంకొక పాయింట్ ఏంటంటే గ్లోబల్గా జరుగుతున్న ఈ చిప్ ప్రొడక్షన్లో, AI కోసం కావాల్సిన ఆ చిప్స్ ప్రొడక్షన్లో ఇండియా హ్యాస్ 25% కాంట్రిబ్యూషన్ అంట. సో దీన్ని కూడా ఎక్స్పర్ట్స్ హైలైట్ చేశారు. గుడ్ న్యూస్ ఫర్ స్టూడెంట్స్, ఇండియన్ గవర్నమెంట్ అరౌండ్ 10,000 crores ఇన్వెస్ట్మెంట్తో అప్ టు 200 AI ల్యాబ్స్ని అక్రాస్ డిఫరెంట్ Tier 2 అండ్ Tier 3 సిటీస్లో ఎస్టాబ్లిష్ చేస్తారంట. దీని యొక్క ముఖ్య ఏమేంటంటే లోకల్గా ఉన్న టాలెంట్ని AIలో ఎంకరేజ్ చేయడం అంట. అండ్ అరౌండ్ 1.5 lakh స్టూడెంట్స్ని డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్లో దీని ద్వారా ట్రైన్ చేస్తారంట. అండ్ ఇందులో భాగంగానే 120 hour కోర్సెస్ కూడా ప్లాన్ చేశారంట. ఇండియాలో ఉన్న మేజర్ ఫిన్టెక్ కంపెనీస్ అన్నీ కూడా జనరేటివ్ AIని వాళ్ళ KYC ప్రాసెస్ అండ్ క్రెడిట్ స్కోరింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేస్తున్నారంట. ఫేమస్ నేమ్స్ ఇంక్లూడ్ ధన్, ఈజ్బజ్, జెటా, యూబీ. వీళ్ళు వాళ్ళ కోర్ సిస్టమ్స్లో AIని ఇంటిగ్రేట్ చేసి ఓవరాల్గా కాస్ట్ని, టైంని అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ని ఎఫిషియెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. గుజరాత్ గవర్నమెంట్ ఒక 5-year AI యాక్షన్ ప్లాన్ని అప్రూవ్ చేసిందంట. ఇందులో భాగంగా అరౌండ్ 1,000 కోట్లు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు అలొకేట్ చేశారంట. అండ్ వీళ్ళు కూడా అరౌండ్ 2.5 lakh పీపుల్ని AIలో అప్ స్కిల్ చేసేందుకు దీన్ని ఇన్వెస్ట్ చేస్తారంట. బెంగళూరులో August 22న ET వాళ్ళు ఒక AI సమ్మిట్ని కనెక్ట్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఈ AI ఫండింగ్ అనేది జస్ట్ హైప్ మాత్రమేనా, ఆర్ నిజంగా అంత భూమి ఉందా అని చెప్పి డిస్కస్ చేయడానికి డిఫరెంట్ ఇన్నోవేటర్స్, ఆంటర్ప్రినర్స్ అండ్ ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చి ఈ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ AI ఏ విధంగా ఉండబోతుందో అసెస్ చేయబోతున్నారు. విశాఖపట్నంలో జరిగిన 2-day AI సమ్మిట్ విజయవంతమైంది. దీంట్లో భాగంగా ఎన్విడియా సౌత్ ఏషియా MD వైజాగ్ని యాజ్ ద AI హబ్ని హైలైట్ చేశారు.
అండ్ ఏపీ గవర్నమెంట్ డిఫరెంట్ ఇనిషియేటివ్స్ లైక్ ఏఐ ఫ్యాక్టరీస్ అండ్ హైపర్ పర్సనలైజ్డ్ సర్వీసెస్ని బిల్డ్ చేసేందుకు ఎంకరేజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ సింగపూర్ ఏఐ అనే కంపెనీతో ఫార్మల్గా కొలాబరేషన్ కోసం ఇన్వైట్ చేశారు. అగ్రికల్చర్, హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ సర్వీసెస్లో జాయింట్గా రీసెర్చ్ ఫెసిలిటీస్ అండ్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ని సెటప్ చేసేందుకు ప్రపోజల్ ఇచ్చారు. బట్టి విక్రమార్క గారు హైదరాబాద్లో ఉన్న హెచ్ఆర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని డిఫరెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లీడర్స్ని ఏఐలో ట్రైన్ చేసేందుకు చెప్పారు. దీని ద్వారా తెలంగాణని ఇండియాస్ ఫస్ట్ ఏఐ బేస్డ్ గవర్నెన్స్గా డెవలప్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నారు. ఇన్ ద ఫస్ట్ ఇయర్ తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అరౌండ్ 82% మంది జాబ్స్లో ప్లేస్ అయ్యారంట. వీళ్ళు ఇప్పుడు ఒక ఏఐ పవర్డ్ డిజిటల్ కోర్సెస్ని తెద్దామని చూస్తున్నారంట. దీని ద్వారా ఒక 1 lakh స్టూడెంట్స్ దాకా రీస్కిల్ అండ్ ఈ జాబ్ ప్రిపరేషన్ కోసం హెల్ప్ అయ్యే విధంగా ట్రై చేస్తున్నారంట. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యూట్యూబ్ అండ్ టెస్రాక్ట్తో కలిసి ఒక పార్ట్నర్షిప్ కోసం ఒక MOUని సైన్ చేసిందంట. ఎందుకనుకుంటున్నారు? టు సెటప్ అ క్రియేటర్ అకాడమీ. సో ఈ యూట్యూబర్స్, క్రియేటర్స్ ఆర్ నౌ రికగ్నైజ్డ్ అండ్ దీని ద్వారా యూత్ని డిజిటల్ కంటెంట్ క్రియేషన్లో ట్రైన్ చేస్తారంట. అండ్ గైస్, సో డిజిటల్ కంటెంట్ క్రియేషన్ ఈజ్ రికగ్నైజ్డ్ ఒక రకంగా కెరీర్ ఆప్షన్. నౌ కమింగ్ టు ద కెరియర్ న్యూస్. ఫస్ట్లీ ఆప్షన్ మీకు తెలిసిందే, ఒక మేజర్ సర్వీస్ బేస్డ్ కంపెనీ 2% దాకా కట్ ఆఫ్ చేస్తుంది. రాము, ఐఎమ్ రియలీ సారీ. ఎందుకు? యూఆర్ జస్టిఫైడ్. వాళ్ళ డౌన్ సైజింగ్ చేస్తుంది, రీసెర్చింగ్ అనుకోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ క్లియర్ రీజన్స్ లేవు, బట్ చాలా మంది ఏఐ వల్లే అంటున్నారు. బట్ దట్స్ దేర్. నా దీని గురించి నేను స్పెసిఫిక్గా మాట్లాడుతూ 2 వీడియోస్ చేశాను. సో డెఫినెట్లీ ఒక స్పెసిఫిక్ కంపెనీ యొక్క డెసిషన్ని బేస్ చేసుకుని కంప్లీట్ ఇండస్ట్రీని జడ్జ్ చేయకూడదు. కాబట్టి ఆస్పైరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, చదువుకుంటున్న వాళ్ళు, ట్రైన్ అవుతున్న వాళ్ళు పెద్దగా డీమోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు. కీప్ గోయింగ్, మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. అగైన్ అఫీషియల్ న్యూస్లు కాదు, బట్ నేను వింటుంది అండ్ డిఫరెంట్ అగైన్ ఎందుకు అఫీషియల్ కాదంటే డిఫరెంట్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో ఈ న్యూస్లు చూస్తున్నాను, బట్ ఏది కూడా అఫీషియల్ సోర్సెస్ కోట్ చేసింది కాదు, రైట్? సో న్యూస్ ఏంటంటే కాగ్నిజెంట్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, HCL కానీ వీళ్ళందరూ కూడా అప్కమింగ్ ఫ్యూ మంత్స్లో ఏఐ స్పెసిఫిక్ రోల్స్లో చాలా మంచి హైరింగ్ చేయబోతున్నారంట. కాబట్టి స్కిల్స్ అప్స్కిల్ అవ్వండి, ఏఐ స్కిల్స్ నేర్చుకోండి. ఆబ్వియస్లీ ఏమేమి నేర్చుకోవాలి? ఏజెంటిక్ ఫ్రేమ్వర్క్స్, ఈ లాంగ్చైన్, లాంగ్రాఫ్. ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ మన వంశీభవాని ఏఐ ఏజెంట్స్ కోర్స్ తీసుకోవచ్చు. కానీ ఆ కోర్స్ తీసుకోవడం, ప్రమోషన్ చేయడం కూడా చెప్పట్లేదు. బట్ yes, this news is there. I'll ask my editor to add those screenshots as well. But yeah, this is the news. ఆ 2% కట్ తర్వాత ప్రతి ఒక్క కంపెనీ మీద ఫోకస్ వెళ్ళింది. సో అదే విధంగా ఇన్ఫోసిస్ని అడిగినప్పుడు వాళ్ళు ఎటువంటి డౌన్ సైజింగ్, రీసైజింగ్ ప్లాన్ చేయట్లేదంట. అండ్ యాజ్ పర్ ప్లాన్ ఐ థింక్ 20,000 ఎంతో ప్లాన్ ఉందంట. అంతే మందిని యాజ్ పర్ ప్లాన్ హైర్ చేయబోతున్నారంట. డేటాబ్రిక్స్ వాళ్ళు ఇండియాలో వాళ్ళ ప్రెజెన్స్ని గ్రో చేస్తున్నారు. దీంట్లో భాగంగా బెంగళూరులో R&D సెంటర్ సెటప్ అండ్ డిఫరెంట్ హైరింగ్స్ కూడా చేయబోతున్నారు, ఎస్పెషలీ ఇన్ ద ఏఐ రోల్స్. కాబట్టి అప్కమింగ్ మంత్స్లో డేటాబ్రిక్స్ వెబ్సైట్స్ని అంటే బోత్ ఆన్ లింక్డ్ఇన్ అండ్ వాళ్ళ కెరియర్స్ పేజ్ ఫాలో అవ్వండి, బికాస్ యూ కుడ్ గెట్ గుడ్ ఆపర్చునిటీస్ దేర్. ఫైనలీ నీతి ఆయోగ్లో ఇంటర్న్షిప్స్కి ఓపెనింగ్స్ వచ్చాయంట. ఇఫ్ ఇంట్రెస్టెడ్, డూ చెక్ దెమ్ అవుట్. అండ్ ఇన్ స్పెసిఫిక్ టు కెరియర్ న్యూస్, ఒకవేళ మీకు ఈ ఆపర్చునిటీస్ అక్రాస్ జాబ్స్, ఇంటర్న్షిప్స్, హ్యాకథాన్స్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ వంశీభవాని టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వచ్చు. దాంట్లో మీకు ఎటువంటి థర్డ్ పార్టీ రీడైరెక్షన్స్ లేకుండా డైరెక్ట్గా లింక్స్ ఇస్తాను. అగైన్ మీరు చాలా లింక్స్ ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ నాకు తెలిసినవి మంచి వచ్చాయని తెలిస్తే వాటిని పోస్ట్ చేస్తాను. ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.